హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో నేనైతే మళ్ళీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రీఎంట్రీ తీసుకున్నానండి. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా కన్ఫర్మ్ వచ్చిన వెంటనే నేను తీసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకి జిగ్జాగ్ లైన్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే బార్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి కదా. సో నేనైతే మళ్ళీ కిందికి వస్తుంది కాబట్టి నేను ఎంట్రీ తీసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో మన కరెంట్ ప్రాఫిట్ వచ్చేసి 350 పాయింట్స్ రన్ అవుతుంది. అండ్ అలాగే మన నిఫ్టీలో మన ప్రాఫిట్ వచ్చేసి 200 పాయింట్స్ అయితే కరెంట్ ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే చూస్తే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకేనా. ఆ విషయం ఏంటి అంటే, సో నేను చెప్తాను కదండి, స్టార్ ఫామ్ అయింది, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తాను. కాకపోతే రివర్సల్ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలో కూడా నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో, మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది, అవునా. కానీ రివర్సల్ ట్రేడ్ ఇక్కడ తీసుకోము. మనము ఎందుకు తీసుకోమంటే ట్రెండ్ నెగిటివ్గానే ఉంది, అవునా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ క్యాండిల్ పైన నెక్స్ట్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. సో చూడండి, క్యాండిల్ పైన నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో ఇలాంటి టైంలో రివర్సల్ ట్రేడ్ తీసుకోవద్దు మనము. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో నిఫ్టీలో కూడా చూస్తే ఇక్కడ క్యాండిల్కి స్టార్ వచ్చింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అవ్వలేదు, అవునా. సో రివర్సల్ ట్రేడ్ తీసుకోవద్దు. ఈ క్యాండిల్ ఫామ్ అయింది, కాకపోతే దీనిపైన కూడా నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ క్యాండిల్ పైన కూడా నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఓకేనా. సో ఇలాంటి టైంలో మనమైతే రివర్సల్ ట్రేడ్స్ తీసుకోవద్దండి. ఓకేనా. సో ట్రెండ్తో పాటు మనం వెళ్ళిపోవాలి. స్టార్ వచ్చింది కదా అని రివర్సల్ ట్రేడ్ తీసుకోవద్దు. కన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే రివర్సల్ ట్రేడ్స్ చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో మనం తీసుకోవాలి. ఓకేనా. సో ఇవ్వండి నా ట్రేడ్స్ అయితే ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి. నా టార్గెట్ 2 హిట్ అయిపోయింది నిఫ్టీలో, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా టార్గెట్ 1 హిట్ అయిపోయింది. కాకపోతే మనమైతే సపోర్ట్ జోన్లోనే ఉన్నాం కదా. సో నేనైతే స్టాప్ లాస్ని ట్రేల్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.